ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు వరంగల్ ఎంపీ అభ్యర్థి బాబు మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో చేరిన రోజే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తనను ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం తనకు సంతోషంగా ఉందన్నారు. తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న ప్రచారాలు అవాస్తవమని, తను ప్రజాశాంతి పార్టీ నుంచే పోటీ చేస్తానంటూ బాబు మోహన్ వెల్లడించారు. 25 ఏళ్ల తన రాజకీయ చరిత్రలో తను అబద్ధం ఆడిందే లేదంటూ బాబు మోహన్ వ్యాఖ్యానించారు. ప్రజాశాంతి పార్టీ తరఫు నుండి ఎన్నికల బరిలో ఎంపీగా పోటీ చేయబోతున్నా. కొన్ని పార్టీలు మరి పార్టీలు చేస్తున్నాయా, మీడియా చేస్తుందో తెలియదు. వచ్చేస్తున్నామంట, టికెట్ వచ్చేసిందంట, మీరు కేసీఆర్ గారితో మాట్లాడారట, కేసీఆర్ గారు మీతో మాట్లాడారంట, అయిపోయింది ముద్ర పడిపోయి, ఇవన్నీ ఏ బాబా 1,00,000 ఫోన్లు నాకు. మీడియా ఆల్మోస్ట్ ఒక 50 మంది అన్నా నాకు ఫోన్ చేశారు. కానీ నేను వైజాగ్లో ప్రచారం చేసుకుంటున్నా. నాకు కొంచెం బ్యాక్ పెయిన్, అప్పుడు చిన్నప్పుడు ఎప్పుడు ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏదో చిన్న నొప్పి, అది ఇప్పటికీ అంటే ఎక్కువ స్ట్రెయిన్ అయినప్పుడు రిపీట్ అవుతుంది. ఈ మధ్యనే అది 10th క్లాస్ ఎక్కడ, ఇప్పుడు ఎక్కడ, అసలు ఇప్పటికి కూడా ఇబ్బంది పడుతుంది అది. అలా నేను ప్రచారంలో ఉన్న వైజాగ్లో నాకేం తెలియదు అని అంటే కూడా చాలామంది ఈ ఫోన్లు రకరకాలుగా ఫోన్లు చేయటాలు మొదలు పెడితే వెంటనే వైజాగ్లో కేఏ పాల్ గారు నేను మీటింగ్ పెట్టి, నేను ప్రజాశాంతి పార్టీ తరపునే ఉన్నాను, నేను ఏ పార్టీలో పోయే ప్రశ్నే లేదు, కొన్నరట నీకు కొన్నరట అనే అన్న పద్ధతిలో మాట్లాడితే నన్ను కొనేవాడు ఈ భూమి మీద పుట్టలేదయా అని చెప్పిన.